కెలాగ్స్ బ్రేక్ఫాస్ట్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో మనము మార్కెట్లో మనకి రెడీమేడ్గా దొరుకుతూ ఉంటుంది. సో అలా కంటే మనకి ఈజీగా ఇంట్లోనే అప్పటికప్పుడు అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి చేసుకుని చేస్తే ఎంత హాయిగా ఉంటుందో. అన్ని డ్రై ఫ్రూట్స్ తోటి అండ్ ఫ్రూట్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి చక్కగా. చూద్దాం మరి ఎలా ప్రిపేర్ చేస్తావో. స్టార్ట్ చేద్దామా మరి? మిక్సింగ్ బౌల్. ఫస్ట్ పాలను ఆల్రెడీ వేడి చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్సింగ్ బౌల్లో ఫస్ట్ జస్ట్ హాఫ్ కప్ మిల్క్. డ్రై ఫ్రూట్స్ అని నానడానికి కొంచెం నానితే ఆ మిల్క్లో ఈ ఫ్లేవర్ వస్తుంది. సో ఫస్ట్ మనం బాదాం ఇవి బిఫోర్ డేనే మనం నైట్ సోక్ చేసి వాటర్లో సోక్ చేసి పెట్టుకొని పీల్ అవుట్ చేసేసి చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్లో మనం డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ నానబెట్టాలి ఒక 10 minutes. ఆఫ్టర్ దట్ వాల్నట్స్. ఓకే, వాల్నట్స్ కూడా సేమ్ సోక్ చేసి పొట్టు తీసేసి ఇందులో వేసేయడం. జీడిపప్పు వేసుకుందాం. నెక్స్ట్ పుచ్చగింజలు. నెక్స్ట్ ఇవి వీటిని కూడా అన్ని కలిపి సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. మా డాడ్ స్పెషల్ రెసిపీ అని చెప్పాలి యాక్చువల్లీ ఇది. ఇందులో ఉన్నదాన్ని మా ఫాదర్ ఇంకా స్పెషల్గా చేస్తారనమాట. మాకు చిన్న ఉన్నప్పటి నుంచి, నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి మా నాన్న డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసేవాళ్ళు. నెక్స్ట్ ఖర్జూర్. ఓకే, ఖర్జూర్ మనకి హెల్త్కి చాలా మంచిది. ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో వేడి చేస్తుంది బాడీని. దీనివల్ల స్వీట్నెస్ కూడా ఎక్కువ యాడ్ అవుతుంది. ఇందులో మనం షుగర్ అది ఏం వేసుకోవట్లేం కదా. సో ఖర్జూర్ వేయడం వల్ల మనకు స్వీట్నెస్ అనేది ఇంకా యాడ్ అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన రెసిపీనే ఇది. కాకపోతే ఏంటంటే కొద్దిగా మనము హడావుల్లోని అన్ని వేసుకుని వేడివేడి పాలు వేసుకుని తినేస్తూ ఉంటాము. కొంచెం టైం తీసుకుని ఒక ఇంట్రెస్ట్గా చేసుకుందాం అనుకోండి, సో అసలైన ఫ్లేవర్స్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. హడావుడిగా చేసుకుని వెళ్ళిపోయే వ్యాపారం కాదు ఇది. మన హెల్త్ కోసం కాస్త మనము టైం కేటాయిస్తే బాగుంటుంది కదా. సో అలా మనకి వైష్ణవి చాలా పద్ధతిగా స్లో అండ్ స్టడీగా చేసి చూపిస్తుంది అనమాట. అంతే కదా? అంతే. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో వైష్ణవి నువ్వు క్లాసికల్ డాన్సర్. మీ ఫ్యామిలీలో ఎవరైనా బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా క్లాసికల్ డాన్సర్ ఉన్నారా? లేదు, నేనే ఫస్ట్. నువ్వే ఫస్ట్ మీ ఫ్యామిలీకి? ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పు. అమ్మ హౌస్ వైఫ్, ఒక అక్క ఉన్నారు. అక్క న్యూట్రిషనిస్ట్, డాక్టర్. నాన్న బిజినెస్ చేస్తారు. ఓకే, సో చిన్న ఫ్యామిలీ అన్నమాట. అక్క చెల్లెళ్ళు ఇద్దరు కొట్టుకుంటూ పెరిగారా లేదంటే? తక్కువ. చాలా రేంజ్ తెలుసు ఇలా మాటలు వినడం. మా అక్క నేను కొట్టుకోము అన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. యాక్చువల్లీ నేను చాలా సైలెంట్. మా అక్క కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది, నేను తక్కువ మాట్లాడతా. మా అక్క ఎక్కువ మాట్లాడతారు, నేను చాలా తక్కువ. ఒకవేళ గొడవ అయినా కూడా మా అక్క నేను కాంప్రమైజ్ అయిపోతాం, అక్కడికి అయిపోద్ది. సో ఎక్కువ గొడవలు అనేవి ఏముండవు. అక్క బాగా సపోర్ట్ చేస్తారు నా డాన్స్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా కూడా అక్క అమ్మ బాగా సపోర్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నావు ఇప్పుడు? నెక్స్ట్ ఇందులో అంజీర్ యాడ్ చేస్తాం. అంజీర్ ఇది చాలా స్పెషల్లీ లేడీస్కి బ్లడ్ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ ఇందులో యాపిల్ వేసేద్దాం. యాపిల్ కూడా చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో బనానాస్ యాడ్ చేసుకుందాం. బనానాస్ చిన్న పీసెస్ రౌండ్గా కట్ చేసుకొని బనానాస్ కూడా యాడ్ చేసుకుందాం. ఈ సేమ్ మనకి మిక్స్ మిల్క్ షేక్ ఎలా ఉంటుంది ఆ టేస్ట్ వస్తుంది ఈ ఫ్రూట్స్, ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని వల్ల. ఓకే, నెక్స్ట్ మిల్క్ వేడి చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తాం.
మనం నార్మల్గా పాలు తాగమంటే ఎక్కువ క్వాంటిటీ తాగలేము, కానీ ఇలా అయితే ఒక్క మనిషి మినిమం 1/2 లీటర్ తాగొచ్చు మిల్క్. ఇందులో 1/2 లీటర్ మిల్క్, నా మిల్క్ ఫేవరెట్ అనమాట. సో మార్నింగ్ 1/2 లీటర్, నైట్ 1/2 లీటర్, అలా 1 లీటర్ మిల్క్ తాగేస్తాను డైలీ. సో మిల్క్ వేడైపోయే లోపు కార్న్ఫ్లెక్స్, ఇది ప్లెయిన్ కార్న్ఫ్లెక్స్ అనమాట. ఇందులో మనం ఇప్పుడు ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసాం కాబట్టి ఎలాంటి ఫ్లేవర్ డ్రై ఫ్రూట్స్ ఇది అవసరం లేదు మనకి. ఫుల్లీ లోడెడ్ న్యూట్రియంట్స్. సో వీటిని ఇలా కలపకుండా మీద నుంచి వేసేసి దీన్ని బట్టి మనకి మిల్క్ ఎంత పోయాలి అనేది క్వాంటిటీ తెలుస్తుంది. కలపకుండా జస్ట్ మీద నుంచి ఒక లేయర్ వరకు మనం కార్న్ఫ్లెక్స్ వేసుకోవాలి. మిల్క్ మనకి మరీ ఎక్కువ ఓవర్ హీట్ కాకుండా మీడియం బాయిల్ అవుతే సరిపోతుంది. ఎక్కువ హీట్ అవుతే కార్న్ఫ్లెక్స్ మనకు మెత్తగా అయిపోతాయి, మళ్ళీ కూల్గా ఉంటేనేమో నానవు. సో మీడియం, సో కొంచెం అవి క్రంచీగా తగులుతుండాలి. అయితే సరిపోతాయి కదా పాలు. ఇది సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తాం. స్టవ్ ఆఫ్ చేసి ఈ మిల్క్ ఇందులో వేసేసుకోవాలి. సో కరెక్ట్గా మనకి ఒక 1/2 లీటర్ పడుతుంది అనుకుంటా. 1/2 లీటర్ కదా. వేడి పాలు వేసుకున్నాం కదా, ఇప్పుడు చక్కగా మొత్తం అన్నీ కూడా అందులో సోక్ అయితే ఆ టేస్ట్ మొత్తం అంతా పడుతుంది. ఓకే వైష్ణవి, సో రెడీ అయిపోయి ఉంటుంది కదా, చక్కగా సోక్ అయిపోయి ఉంటుంది అంతా కూడా. మనకి ఇది మిల్క్ సరిపోలేదా అన్న క్వాంటిటీ ఇవి మునిగేటట్టు వేయాలి. మిల్క్ సరిపోయింది, సో ఇది పర్ఫెక్ట్ అన్నమాట. సో మనకు పాలు సరిపోయాయని అర్థం. నెక్స్ట్ లాస్ట్ ఫినిషింగ్ కిస్మిస్ ముందే వేస్తే మనకి మిల్క్లో సోక్ అయిపోయి అవి ఉబ్బిపోతాయి అన్నమాట. సో కిస్మిస్ ఎప్పుడైనా లాస్ట్కి వేసుకోవాలి. సో ఫైనల్గా టేస్ట్ వచ్చే ఇంగ్రీడియంట్ హనీ. ఇందులో మనం షుగర్ యాడ్ చేయట్లేం కదా, సో హనీ. ఇందులో ఆల్రెడీ మనం ఖర్జూర వేసాం కాబట్టి స్వీట్నెస్ ఎక్కువ పడదు. సో మనం ఇందులో 2 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసుకుందాం. సో ఇందులో మనం యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ హెల్తీ, చిన్నపిల్లలు ఎవరన్నా తినొచ్చు. నెక్స్ట్ కలుపుకుందాం. ఓకే, కలుపుకొని తీసేసుకుందాం. అంతే, అయిపోయింది. ఇలా మిల్క్ కలర్ మొత్తం చేంజ్ అవుతుంది. కెలాగ్స్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా డీటెయిల్గా చూపించావు నువ్వు. ఏవి ఎంతో హెల్దీ అయినటువంటి కెలాగ్స్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మద్యం తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కెలాగ్స్ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాదం పప్పు 6, వాల్నట్స్ 4, జీడిపప్పు కొద్దిగా, పుచ్చగింజలు కొద్దిగా, సన్ఫ్లవర్ సీడ్స్ కొద్దిగా, ఖర్జూర ముక్కలు కొద్దిగా, పాలు 1 కప్పు, అంజీర్ ముక్కలు కొద్దిగా, యాపిల్ ముక్కలు 1 కప్పు, అరటిపళ్ళు 2, కిస్మిస్ కొద్దిగా, తేనె 2 టేబుల్ స్పూన్లు. కెలాగ్స్ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పాలు పోసి వాల్నట్స్, జీడిపప్పు, పుచ్చగింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, ఖర్జూర ముక్కలు, పాలు పోసి కలుపుకోవాలి. తర్వాత అందులో అంజీర్ ముక్కలు, యాపిల్ ముక్కలు, అరటిపండు ముక్కలు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో పాలు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో కార్న్ఫ్లేక్స్, మరిగించుకున్న పాలు, కిస్మిస్, తేనె వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కెలాగ్స్ బ్రేక్ఫాస్ట్ రెడీ.